నమస్కారం అండి. నమస్తే అమ్మా, నమస్కారం. బాగున్నారా? యోగా బాగున్నారా? సభ్యులందరికీ నమస్కారం. చాలా బాగున్నానండి. యోగా డే రోజు మాట్లాడాలనుకున్నాను, కాకపోతే ఇంకా కొత్త వాళ్ళు అందరూ మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు 2 years కంప్లీట్ అయింది నేను జాయిన్ అయ్యి. ఈరోజు గ్యాస్ రిఫ్లెక్ట్ గురించి చెప్పారు కదా, నోట్లోకి నీళ్ళు వచ్చేయటం గొంతులోకి. అది చాలా ఎంతో ఎక్కువ ప్రాబ్లంతో జాయిన్ అవ్వానండి నేను. చాలా మీతో కూడా మాట్లాడాను నేను పర్సనల్గా. అసలు ఏం తిన్నా అదే సాయంకాలం 4-5 అయ్యేసరికి డైలీ పులుపు నీళ్ళు నోట్లోకి వచ్చేయడం, ఇరిటేషన్ అయిపోవడం, చాలా ఎంత అంటే చాలా భయంకరంగా అనిపించేది. పళ్ళన్నీ జువ్వుమని లాగేయటం, ఇంకా మార్నింగ్ బ్రష్ చేసుకుంటే భయం. పులుపు నీళ్ళు ఎలా వచ్చే తెలియదండి, యాసిడ్ లాగా ఇంకా అలా గొంతులోకి వచ్చేసి గొంతు మంట, పళ్ళన్నీ పాడైపోయినట్టు అయిపోవడం, తల తిరగడం, పడుకుని పోవటం. అలాంటిది యోగాలో జాయిన్ అయిన తర్వాత అసలు ఎలా పోయిందో, ఎక్కడికి పోయిందో అంతా కంప్లీట్గా చాలా మెరుగుపడిందండి. ఇప్పుడైతే చాలా బాగుంది. ఇంకా చాలా ప్రాబ్లమ్స్ వచ్చారు మరి అన్ని చెప్పాలంటే. బ్యాక్ పెయిన్, మోకాలు ఒకటి అరిగిపోయింది, కింద కూర్చోకూడదు, ఏం చేసుకోకూడదు. కనీసం నిలబడి గంట సేపు కంప్లీట్గా వంట చేయాలన్నా పక్కన బెంచ్ ఉండేది నాకు. ఆ బెంచ్ మీదకి వచ్చి పడుకోవాలి, ఓ 10 నిమిషాలు రెస్ట్ తీసుకుని మళ్ళీ కిచెన్లోకి. ఈ కూతుళ్ళు అల్లుళ్ళు ఎవరైనా వస్తే పని ఎక్కువ ఉంటే సరి అంతే, మళ్ళీ పడుకోవడం, మళ్ళీ లేచి చేసుకోవడం. అలాంటిది 3 months కంప్లీట్గా చేసేసరికి అంతా బాడీ అంతా కూడా సహకరించిందండి. ఇంకా అలా పడుకోవాలనిపించేది కాదు. బాగా చాలా తేలిగ్గా తిరిగేదాన్ని. వెయిట్ కూడా పెరుగుండొచ్చేమో 2 kgs. చాలా బాగా వీక్గా ఉండేదాన్ని. అస్సలు యోగా చేస్తే అందరూ చిక్కిపోతామేమో అంటారు, కానీ ఇప్పుడు నన్ను చూస్తే లేదు, యోగా చేస్తే బాగుంటారని కూడా అర్థం అవుద్ది. చాలా బాగుందండి. మొన్న అందరికీ చెప్దాం అనిపించింది, కానీ కొత్త వాళ్ళు మాట్లాడుతున్నారు ఇంకా అనేసి కొంచెం ఎక్కువసేపు మాట్లాడతాను కదా, దానికోసం చెప్పలేదు. చాలా బాగుందండి నా ఆరోగ్యం కూడాని. ఇంకా పులుపు వాంతులు అంటే ఒక 6 నెలల వరకు అలా ఎప్పుడో ఒక్కొక్కసారి ఆ గ్యాస్ ఇలా అనిపించేది గొంతులోకి అప్పుడప్పుడుని. అది అంతా కూడా చాలా తగ్గిపోయిందండి. ఇప్పుడు అసలు ఏం లేదు, పులుపు వాంతింగ్స్ రావటం కానీ. శుభ్రంగా భోంచేస్తున్నాను, కారం మసాలాలో పక్కన పెట్టేసి ఏం తిన్నా పడుతుంది, ఏం ప్రాబ్లం లేదు. చాలా బాగుందండి. ఆరోగ్యం అయితే మాత్రం నిజంగా భగవంతుడు కాదండి, భగవంతుడి రూపంలో మీరు వచ్చి ఇలా నిలబెట్టారనేసి నాకు మాత్రం ఎప్పుడు కృతజ్ఞతగానే ఉండాలి అనేసి ఉంది. అలా మీ క్లాసే విన్నా కానీ నేను 6 నెలలకి అన్ని సెట్ అయిపోయాయండి. అసలు ఇంకా అసలు ఏం మళ్ళీ ఈవినింగ్ ప్రత్యేకించి క్లాసులు చేశాను అన్నదే లేదు. కానీ ఒక్కరోజు కూడా సెలవు మాత్రం తీసుకోనండి. ఏ పని ఉండవండి, నేను ఏ ఊరు వెళ్ళనివ్వండి, తెల్లవారుజామున ఖచ్చితంగా ఈ నాకు యోగా అయిపోవాలండి. 7 తర్వాత ఏదైనా. చాలా ధన్యవాదాలు గురువు గారు.